పిల్లలపై దాష్టికం విపరీతంగా మెడలపై నుంచి కొట్టడము, బాత్రూంలో గాలర్ పట్టుకొని లాక్కెళ్లి బొట్టు అడిపియడం చేస్తున్నాడు. గురువు కాదు రాక్షసుడు. సాంప్రదాయంగా బొట్టు పెట్టుకున్న పాపానికి పిల్లల్ని చితకబాదాడు నరరూప రాక్షసుడు, సిగ్గు శరంలేని స్కూల్ ప్రిన్సిపల్. ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. సార్ ఐ డింట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ మీద 5-6 షాట్లు కొట్టాను సార్. హైదరాబాద్ పెద్దంబర్పేటలోని కండర్షైన్ అనే ఒక ప్రైవేట్ పాఠశాలలో స్కూల్లోకి పిల్లలు బొట్టు పెట్టుకుని వచ్చారని పిల్లల్ని చితకబాదాడు స్కూల్ ప్రిన్సిపల్. బొట్టు ఎలా పెట్టుకొస్తారని, ఎందుకు పెట్టుకొచ్చారని అర్థం పర్థం లేని మూర్ఖపు ప్రశ్నలతో వ్యవహరించాడు. ఇది వచ్చేసి కొత్త ముచ్చటేం కాదు, వచ్చేసి 3-4 మందికి జరిగిన విషయం ఇది. అంతేకాక బలవంతంగా వాష్రూమ్లోకి తీసుకెళ్లి బొట్టు పోయేలా ముఖం కడుక్కోవాలని బలవంతం చేసి బొట్టు తొలగించాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన పిల్లల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై గొడవకు దిగారు. ఇంతటి దాష్టికం ఏంటని స్కూల్ ప్రిన్సిపాల్పై మండిపడుతున్నారు. పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా. ఇది అసలు క్షమించరాని విషయమని, చదువు చెప్పాల్సిన గురువులు హిందూ ధర్మం జోలికి రావటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే స్కూల్ సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రిన్సిపాల్ చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థి ఒక వీడియోలో తనకు జరిగిన ఘోర అవమానాన్ని తెలియజేశాడు. పొద్దుల బొట్టు పెట్టుకుని స్కూల్కి పోయినా సార్. అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చింది సార్. ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. బొట్టు పెట్టుకుని వచ్చిన సమయంలో ప్రిన్సిపాల్ కొడుతూ బాత్రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడని తెలిపాడు. అంతేకాకుండా స్కూల్లో ఎవరూ బొట్టు పెట్టుకోకూడదని టీచర్లు బెదిరించారని భావోద్వేగంతో వీడియోలో స్పష్టం చేశాడు ఆ విద్యార్థి. పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా. మరోవైపు ఇదే అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్స్ విమర్శలతో విరుచుకుపడుతున్నారు. హిందూ ధర్మాన్ని, ఆచారాన్ని అవహేళన చేసి బ్రతికే ఇలాంటి వారిని క్షమించకూడదని, కఠినంగా శిక్షించాలని, స్కూల్ ప్రిన్సిపాల్కు బుద్ధి చెప్పాలని సూచిస్తున్నారు. స్కూల్ మీద పెద్ద ఎత్తున ధర్నాకి మేము పిలుపునిస్తాము. ఈ ఎటువంటి ఏ ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా ఇలాంటి ఘోరాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయని ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిజానికి పాఠాలు చెప్పాల్సిన గురువు మూర్ఖంగా ప్రవర్తించడం, అది కూడా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ప్రవర్తించడం క్షమించరాని విషయం. స్కూల్లో పాఠాలు చెప్పాలి, కానీ వ్యక్తిగత దైవ సంబంధాల విషయాల్లో జోక్యం చేసుకోవడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఒక విద్యార్థి వచ్చి బొట్టు పెట్టుకుని చేతికి దారం కట్టుకున్నందుకు 100 మంది ముంగట విపరీతంగా మెడలపై నుంచి కొట్టడము. అందరినీ సమానంగా చూడటంలో న్యాయం ఉంది, కానీ ఒకరి మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించడం, అది కూడా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఎవరైనా సరే సరైన మూల్యం చెల్లించక తప్పదు. చట్టం క్షమించినా హిందూ ధర్మం జోలికి వస్తే ధర్మంగా బ్రతికే హిందూ ప్రజలు క్షమించరని గుర్తుపెట్టుకోవాలి. ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. సార్ ఐ డింట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ మీద 5-6 షాట్లు కొట్టాను సార్. పిల్లలపై దాష్టికం విపరీతంగా మెడలపై నుంచి కొట్టడము, బాత్రూంలో గాలర్ పట్టుకొని లాక్కెళ్లి బొట్టు అడిపియడం చేస్తున్నాడు. గురువు కాదు రాక్షసుడు. సాంప్రదాయంగా బొట్టు పెట్టుకున్న పాపానికి పిల్లల్ని చితకబాదాడు నరరూప రాక్షసుడు, సిగ్గు శరంలేని స్కూల్ ప్రిన్సిపల్. ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. సార్ ఐ డింట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ మీద 5-6 షాట్లు కొట్టాను సార్. హైదరాబాద్ పెద్దంబర్పేటలోని కండర్షైన్ అనే ఒక ప్రైవేట్ పాఠశాలలో స్కూల్లోకి పిల్లలు బొట్టు పెట్టుకుని వచ్చారని పిల్లల్ని చితకబాదాడు స్కూల్ ప్రిన్సిపల్. బొట్టు ఎలా పెట్టుకొస్తారని, ఎందుకు పెట్టుకొచ్చారని అర్థం పర్థం లేని మూర్ఖపు ప్రశ్నలతో వ్యవహరించాడు. ఇది వచ్చేసి కొత్త ముచ్చటేం కాదు, వచ్చేసి 3-4 మందికి జరిగిన విషయం ఇది. అంతేకాక బలవంతంగా వాష్రూమ్లోకి తీసుకెళ్లి బొట్టు పోయేలా ముఖం కడుక్కోవాలని బలవంతం చేసి బొట్టు తొలగించాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన పిల్లల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై గొడవకు దిగారు. ఇంతటి దాష్టికం ఏంటని స్కూల్ ప్రిన్సిపాల్పై మండిపడుతున్నారు. పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా. ఇది అసలు క్షమించరాని విషయమని, చదువు చెప్పాల్సిన గురువులు హిందూ ధర్మం జోలికి రావటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే స్కూల్ సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రిన్సిపాల్ చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థి ఒక వీడియోలో తనకు జరిగిన ఘోర అవమానాన్ని తెలియజేశాడు. పొద్దుల బొట్టు పెట్టుకుని స్కూల్కి పోయినా సార్. అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చింది సార్. ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. బొట్టు పెట్టుకుని వచ్చిన సమయంలో ప్రిన్సిపాల్ కొడుతూ బాత్రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడని తెలిపాడు. అంతేకాకుండా స్కూల్లో ఎవరూ బొట్టు పెట్టుకోకూడదని టీచర్లు బెదిరించారని భావోద్వేగంతో వీడియోలో స్పష్టం చేశాడు ఆ విద్యార్థి. పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా. మరోవైపు ఇదే అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్స్ విమర్శలతో విరుచుకుపడుతున్నారు. హిందూ ధర్మాన్ని, ఆచారాన్ని అవహేళన చేసి బ్రతికే ఇలాంటి వారిని క్షమించకూడదని, కఠినంగా శిక్షించాలని, స్కూల్ ప్రిన్సిపాల్కు బుద్ధి చెప్పాలని సూచిస్తున్నారు. స్కూల్ మీద పెద్ద ఎత్తున ధర్నాకి మేము పిలుపునిస్తాము. ఈ ఎటువంటి ఏ ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా ఇలాంటి ఘోరాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయని ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిజానికి పాఠాలు చెప్పాల్సిన గురువు మూర్ఖంగా ప్రవర్తించడం, అది కూడా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ప్రవర్తించడం
క్షమించరాని విషయం. స్కూల్లో పాఠాలు చెప్పాలి కానీ వ్యక్తిగత దైవ సంబంధాల విషయాల్లో జోక్యం చేసుకోవడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఒక విద్యార్థి వచ్చి బొట్టు పెట్టుకొని చేతికి దారం కట్టుకున్నందుకు 100 మంది ముంగట విపరీతంగా మెడలపై నుంచి కొట్టడము. అందరినీ సమానంగా చూడటంలో న్యాయం ఉంది, కానీ ఒకరి మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించడం, అది కూడా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఎవరైనా సరే సరైన మూల్యం చెల్లించక తప్పదు. చట్టం క్షమించినా హిందూ ధర్మం జోలికి వస్తే ధర్మంగా బ్రతికే హిందూ ప్రజలు క్షమించరని గుర్తుపెట్టుకోవాలి.